సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్ కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. సో హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ ఏంటంటే, సో మీ యొక్క వాట్సాప్ హ్యాక్ అయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి, మీకు తెలియకుండా మీ యొక్క వాట్సాప్ డివైస్ ని ఎవరైనా లింకప్ చేశారా సో అని ఎలా తెలుసుకోవాలి. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీ యొక్క వాట్సాప్ ని హ్యాక్ చేసేది మనం ఎక్కడ చూడాలి, సో ఏ విధంగా లాగౌట్ అవ్వాలి, సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. Are you ready? సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఏం చేయాలంటే, ముందుగా మీ మొబైల్ ని తీసుకోండి. మీ మొబైల్ తీసుకున్న తర్వాత సో మీరు డైలీ యూజ్ చేసేటటువంటి వాట్సాప్ ని ఓపెన్ చేయండి. సో వాట్సాప్ ని ఓపెన్ చేయండి. సో పక్కన మీరు స్క్రీన్ లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ చెప్పేది మొత్తం మీకు పక్కన స్క్రీన్ లో అయితే స్క్రోల్ అవుతుంది. సో నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ మీరు ఇక్కడ పక్కన చూసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్లో. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడైతే మనకు నార్మల్ గా ఉంటుంది. సో మనకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ కావచ్చు, అలాగే మీ యొక్క యాక్టివిటీస్ అప్ టు డేట్, సో 24 అవర్స్, సో మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, సో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నారు, మీకు ఎలాంటి మెసేజ్ వస్తున్నాయి, కంప్లీట్ గా వేరే వాళ్ళు కూడా మన యొక్క వాట్సాప్ డివైస్ ని లింక్అప్ చేసి చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ పక్కన మనకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు లింక్ డివైస్ అనే ఒక థర్డ్ వన్ సెట్టింగ్ ఉంటుంది, ఫ్యూచర్స్. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఒకవేళ సిస్టమ్ లో మీరు లింకప్ అయి ఉంటే, మీ యొక్క డివైస్ ని మీరు ఇక్కడ నుంచి లింకప్ చేసి ఉంటే, ఒకవేళ మీరు లాగిన్ అయి ఉంటే, సో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు విండో ఈ విధంగా చూపిస్తుంది. సో చూడండి, నేను నా సిస్టమ్ లో ఇక్కడ నుంచి నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ చూపిస్తుంది అనమాట. సో క్రోమ్ బ్రౌజర్ నుంచి నేను వాట్సాప్ లాగిన్ అవ్వడం జరిగింది నా యొక్క సిస్టమ్ లో. సో మీరు ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒకవేళ మీరు వేరే వాళ్ళు పీసీ ద్వారా కాకుండా, అంటే కంప్యూటర్ ద్వారా కాకుండా మొబైల్ తోటి వాళ్ళు మీ యొక్క వాట్సాప్ ని లింకప్ అయి ఉంటే, ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఏంటి, సో ఏ మొబైల్లో లాగిన్ అయ్యారు, దానికి సంబంధించిన డాటా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఒకవేళ అలా చూపిస్తే మీరు లాగౌట్ అయిపోవాలన్నమాట. ఏ విధంగా లాగౌట్ అవ్వాలంటే, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మీరు వన్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు పక్కన స్క్రోల్ అవుతుంది చూడండి. ట్యాప్ చేసి మనకి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎప్పుడు మీ యొక్క మొబైల్లో లాగిన్ అయ్యారో కూడా చూపిస్తుంది. లాస్ట్ యాక్టివ్ 4th జనవరి 4న 12:13 నేనైతే లాగిన్ అవ్వడం జరిగింది అంటూ ఇక్కడ నాకు చూపెడుతుంది. సో మీ మొబైల్ ఎవరైనా ఈ విధంగా లాగిన్ అయి ఉంటే మీకు కూడా ఈ విధంగా టైం అనేది చూపిస్తుంది. సో మీరు వెంటనే ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు లాగౌట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు లాగౌట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేస్తే కంప్లీట్ గా ఇక్కడ నుంచి లాగౌట్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చూడండి, కంప్లీట్ గా మీరు లాగౌట్ అనేది అయిపోండి. దాని తర్వాత మీకు సంబంధించి ఎలాంటి డేటా కానీ ఎవరు చూడడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఈ విధంగా ఒకసారి మీరు మొబైల్ అయితే చూసుకోండి అనమాట. సో వేరే వాళ్ళు సో మీకు తెలియకుండా ఈ విధంగా లాగిన్ అయి ఉంటే మీరు లాగౌట్ అనేది అయిపోండి. లేకపోతే మీకు సంబంధించిన కంప్లీట్ యాక్టివిటీస్ వాళ్ళు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు కంప్లీట్ గా లాగౌట్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లేదనుకుంటే, సో మీరు ఒకవేళ ఇలా చేయలేదనుకుంటే, సో మీరు మీ యొక్క మొబైల్ డేటా ఆన్ లో ఉన్నప్పుడల్లా సో మీకు సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. సో వెంటనే నేను చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం చేసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి గుడ్ వీడియోని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.